ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము దావీదు కీర్తనలు 21వ దావీదు కీర్తన 4వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఆయుష్ నిమ్మని నీవు అతని వరమడగగా సదాకాలము నిలుచు దీర్ఘాయుష్ని ఆయన ఇచ్చాను. నిజమే, ఆయుష్ ఇమ్మని మనం అడిగినప్పుడు దానిని దయచేసే దేవుడంట. హిజ్కియా అడిగాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నాకు ఆయుష్ ఇవ్వు ప్రభా, దీర్ఘాయుష్ ఇవ్వు అన్నప్పుడు దేవుడు 15 సంవత్సరాలు తన ఆయుష్ని పెంచాడంట. ఈరోజు నువ్వు నేను కూడా నా జీవితం అయిపోయిందిలే, ఈ రోగంతో నేను ఇంతేలే, లేకపోతే నా పరిస్థితికి ఇంతే, నేను ఇంకా ఏం కోలుకుంటానులేని, ఈ ఆర్థిక పరిస్థితిలోంచి నేనేం బయటకు వచ్చి నేను ఆయుష్తో జీవిస్తానులే, ఆరోగ్యంగా ఉంటానులే, ఇంకా అయిపోయింది అని అనుకుంటున్నావా? కాదు, దేవుడు అంటున్నాడు, నువ్వు ఆరోగ్యంగాను ఆశీర్వాదకరంగా ఉండాలంటే అది ఆయన చేతిలో ఉంది. జీవమరణములు నీ నాలుక వశం, నువ్వు మాట్లాడుకో యొక్క పలుక్కునే విధానంలో ఉంది. అప్పుడు ఆయన నీ మాటను బట్టి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. వృద్ధులు మరి కుటుంబంలో ఎంతో ఆశీర్వాదకరం. వారి యొక్క ఆలోచనలు కానీ, వారి యొక్క ప్రార్థన జీవితం కానీ అవసరం అన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సదాకాలము నిలుచు, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండి వారిని దీవించేవారిగా, వారి కొరకు ప్రార్థించేవారిగా కూడా ఉండడం అన్నది అవసరం. ఓ రోజు ఒక రాజు ఆయన ఒక ఊర్లోంచి వెళ్తూ ఉన్నాడంట. అక్కడ చాలా పండిపోయిన వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆయన మామిడి మొక్క నాటుతూ ఉన్నాడంట. నాటుతున్నప్పుడు ఆ రాజు అతన్ని చూసి నవ్వాడంట. ఎందుకనంటే, పండు వృద్ధుడిగా ఉన్నావు, రేపో ఎల్లుండో చనిపోయే స్థితిలో ఉన్నావు, ఈ మొక్కను నాటి నువ్వు ఎప్పుడు అది పెరగాలి, ఎప్పుడు కాయలు ఇవ్వాలి, ఎప్పుడు నువ్వు తినాలి అని అన్నాడంట. అయితే ఆ వృద్ధుడు అన్నాడంట, ఇది నా కోసం కాదు రాజా, ఇది నా యొక్క నెక్స్ట్ తరం, తర్వాతి తరం దాన్ని అనుభవిస్తారు. ఒక మంచి మొక్క మరి నాకు దొరికింది, దీన్ని పారేయడం ఎందుకు అని తర్వాత తరం దీవించబడతారు అని అన్నాడంట. దానికి రాజు ఆశ్చర్యపోయాడనమాట. మన పూర్వీకులు వేసిన వాటిని మనం ఇప్పుడు తింటున్నాం, అలాగే మనం వేసిన మన యొక్క తర్వాతి తరము అనుభవించాలి అన్నట్టుగా ఉండాలి. నిజమే, ఈరోజు నువ్వు చేసిన ప్రార్థనలే, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలే, నువ్వు చేసిన ప్రతి మేలు వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు ప్రార్థించి వాళ్ళు దీవించడానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటున్నాడు అనమాట దేవుడు. ఆశపడి మరి మంచి మార్గంలో తీర్చిదిద్దేవారుగా మనం ఉండాలి. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, ఈరోజు ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ప్రభు యేసయ్యా, నువ్వు అడిగితే ఇచ్చే దేవుడో తండ్రి. ప్రభు యేసయ్యా, నువ్వు కనికరం కలిగిన దేవుడు కాబట్టి మేమేం అడుగుతున్నామో నువ్వు ప్రేమించి మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలు దీర్ఘాయుష్ అడుగుతున్నారు, ఆరోగ్యం అడుగుతున్నారు. ప్రభు యేసయ్యా, వారికి దయచేయండి. అలాగే తండ్రి, ఐశ్వర్యం, ఘనత, క్షేమం అడుగుతున్నారు, సమాధానం అడుగుతున్నారు, కృపా క్షేమంలో అడుగుతున్నారు. వారికి మీరు దయచేసి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు వారు రెండంతలుగా బ్లెస్ చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.